కాంగ్రెస్ లో పాత కొత్త నేతల పంచాయతీ ఒడవడం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన వారికి ఇప్పుడు గుర్తింపు లేదంటున్నారు కొందరు సీనియర్లు. పాత కొత్తల మధ్య వివాదం మరింత ముదురుతోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష పార్టీ నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు కొత్త నేతలు వచ్చిన చోట పాత నాయకుల పంచాయతీ తీరడం లేదు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న వాళ్లను నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు నేతలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటంతో ఈ విభేదాలు మొదలయ్యాయి. స్టేషన్ ఘన్పూర్, జగిత్యాల, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని పీసీసీ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పాత కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ మధ్య పొసగడం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టిన పోలీసులు, అధికారులకు గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి పోస్టింగులు ఇప్పించుకున్నారని ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గాంధీభవన్ లో ఇటీవల జరిగిన పీఎస్సీ సమావేశంలోనూ ఆయా నియోజకవర్గంలోని కొత్త పాత నేతల మధ్య విభేదాల ఎపిసోడ్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ దృష్టికి ఈ వ్యవహారం తీసుకువెళ్లినట్లు సమాచారం. మంత్రులకు కూడా సమాచారం లేకుండా అధికారుల బదిలీలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి నష్టం జరుగుతుందని పాత నేతలు చెబుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో సంజయ్ ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీలోనూ వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. కరీంనగర్లో జరిగిన సమీక్షా సమావేశంలో సంజయ్ పై ప్రతిపక్ష ఎమ్మెల్యే పాడి కౌశిక్ ఘర్షణ పడే వరకు వ్యవహారం వెళ్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లోని పాత నేతలకు అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు సీనియర్లు.